హాయ్ హలో నమస్తే, నేను మీ సాంబశివుడు రాపల్. ప్రజెంట్ మనతో పాటు పాటల AK-47 మనతో పాటు ఉన్నది. అన్న నమస్తే. నమస్తే. బావురానా? మంచిగా. పాటల AK-47 అంటే సుక్క రామ్ నరసన్న. ఆంధ్ర తెలంగాణలో ఏకైకంగా ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుక సుక్క రామ్ నరసన్న గారు మాత్రమే. ఏ గూటి పక్ష ఆ గూటి పోయిన తర్వాత ప్రజల గూటిలో మాత్రం ఉన్నది ప్రజెంట్ సుక్క రామ్ నరసన్న గారు. అన్న తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్స్ అనేది ఒకటి నిన్న మన సినిమా వాళ్ళకి ఇచ్చిర్రు. గద్దర్ అవార్డ్స్ మీద సుక్క రామ్ నరసన్న అభిప్రాయం అంటే? గద్దర్ అవార్డులన్నీ కూడా దద్దమ్మలకి ఇస్తారు, వాళ్ళకి ఇచ్చేటివి కాదు. అది ఆ పేరు చాలా ఉన్నతమైన పేరు, ఉన్నతమైన జీవితం నుంచి వచ్చినటువంటి పేరు, ఎన్నో త్యాగాల నుంచి వచ్చినటువంటి పేరు. జననాట్య మండలి పాట, నక్సలైట్ పార్టీ త్యాగాలు, ఏదేమైనప్పటికీ కమ్యూనిజం, ఇదంతా ఆ ఓరియంటెడ్ నుంచి ఆ గద్దర్ అనే బిరుదు గుమ్మడి విఠలరావుగా పుట్టినటువంటి అన్నకు గద్దర్ అనే బిరుదు రావడం జరిగింది. ఇలా సగం సగం బట్టలు వేసుకొని సన్నాశేషాలు వేసి ఒక్క కత్తిట తిప్పితే 14 మంది చచ్చిపోతారట, 100 మంది చచ్చిపోతారట. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మంది రమ్మలకి ఈ షేర్ ఖాన్లకు ఇస్తారా? గసడిది షేర్ ఖాన్లకు ఇస్తారా? స్మగ్లర్ కాదు, పుష్ప సినిమా. పుష్ప సినిమా దొంగతనం ఎట్ట చేయాలి, స్మగ్లింగ్ ఎట్ట చేయాలి, మాఫియాని ఎట్ట నడపాలి, అన్ని అంటే డూప్కి ఇచ్చారు. వాస్తవానికి నిజంగా కూడా ప్రజా జీవితాన్ని ప్రజల కోసం జీవించేటువంటి వ్యక్తులకు ఒకవేళ అవార్డులు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ గద్దర్ అనే పేరున్నటువంటి అవార్డును వాళ్ళకి ఇవ్వాలి. గద్దర్ అనేటువంటి గొప్ప ఆయన చరిత్రను కానీ దాన్ని ఒక అవార్డు రూపంగా ఇవ్వడాన్ని మీకు అంటే నేనేమంటున్నట్టు ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేదు అంటున్నాను. గద్దర్ అవార్డు పేరు పెట్టడం గొప్ప విషయం అయి ఉండొచ్చు, కానీ ఆ పేరుకు ఆ యొక్క అవార్డుకు నిజమైనటువంటి స్ఫూర్తి కావచ్చు, నిజమైనటువంటి ఆదరణ కావచ్చు, అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ అవార్డుకు సంబంధించినటువంటి అర్హులైనటువంటి వ్యక్తులకి ఇవ్వాలి. అనర్హులకు ఇచ్చారు ఈరోజు. ఇప్పుడు ఆయన పేరు విజయ్ దేవరకొండ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఇంకెవరెవరు ఉన్నారు ఆయన పేరు, వాళ్ళంతా చాలా మంది ఉన్నారు హీరోలు. వాళ్ళ గురించి మనకు పెద్ద తెలియదు, కానీ వాళ్ళకి ఇచ్చేది కాదు అసలు. అది చాలా త్యాగాల జీవితాలతో కూడుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. రంగుల ప్రపంచం మీద సగం సగం బట్టలు వేసుకొని విచిత్రమైన సినిమాలు చూపించి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేసేటువంటి ఆ వేదిక ఏదైతే ఉందో రంగుల ప్రపంచం అనే సినిమా తెర, ఆ తెర మీద అంత గొప్ప బిరుదుని పంచడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. రీసెంట్ గా మందకృష్ణ అన్నకు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. దాని మీద సుక్క రామ్ నరసన్న అభిప్రాయం అంటే ఏమంటారు? ఏముంది, బీజేపీ సపోర్ట్ చేస్తే ఎవరికైనా ఇస్తారు, నీకేరా నాకేరా ఎవరికైనా ఇస్తారు. ఎందుకనంటే పద్మశ్రీ అవార్డు అనేది చాలా ఉన్నతమైన అవార్డుగా సమాజంలో ప్రపంచంలో చెప్పుకోబడుతున్నటువంటి పద్మశ్రీ. మందకృష్ణకు రావడం మనం ఎందుకు వ్యతిరేకిస్తాం? ఒక దళిత సామాజిక మాదిగ కుటుంబంలో పుట్టినటువంటి మందకృష్ణకు ఓ పద్మశ్రీ అవార్డు రావడం అనేది గొప్పగానే ఫీల్ కావాలి. కానీ బట్ కుల ఉద్యమకారులకు కూడా పద్మశ్రీలు వస్తాయి అనేది కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. అంటే ఆయన సామాజిక సేవ చేసిండు అనే పాయింట్ ఆఫ్ లో ఇచ్చిరు. అది ఇప్పుడు నేను ఇప్పుడు పాటలు పాడతాను అంటున్నాను, పాటలు ఒక్కటే పాడను కదా. అవును కదా. ఇప్పుడు ఆయన కూడా ఏదేమైనప్పటికీ మందకృష్ణ అంటే ఎవరు అంటారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అంటారు. అవును. ఒక కుల ఉద్యమకారులకు కూడా పద్మశ్రీలు ఇస్తారంటే కొంత విడ్డూరంగా విచిత్రంగా కనిపించింది. కుల ఉద్యమకారులకు కూడా ఇంత గొప్ప సత్కారాన్ని ఇచ్చి పద్మశ్రీ లాంటివి ఇచ్చి నేను కూడా అదే అంటున్నా, విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉంది. ఇట్లా ఇస్తారా అని నాకైతే తెలియదు, ఇస్తారా అని అనుకుంటున్నాను. నేను ఎందుకు వ్యతిరేకిస్తాను? ఏమి వ్యతిరేకిస్తాను? ఇచ్చేదాన్ని గొప్పగా చూడొచ్చు కానీ నేను అంటున్నా, నేను అదే ఇట్లా ఎన్నడూ ఇయ్యలే, ఇంత మునుపు ఎన్నడూ ఇయ్యలే. మందకృష్ణకి ఎందుకు ఇచ్చిరు ఏం సంగతి? ఇప్పుడు ఇదే గద్దర్ అన్న అనేక ఉద్యమాలలో పాటలు కావచ్చు, తూటాలు కావచ్చు, అనేక మాటలు కావచ్చు, ఏదేమైనప్పటికీ ఆయన ఎవరు ఒర్రోత అయిన ఉంటాడు బీజేపీ పార్టీలో. ఆయన పేరు ఏదో ఉంటది, బండి సంజయ్. బండి సంజయ్ ఏం మాట్లాడిన గద్దర్ అన్న గురించి? ఆయన బీజేపీ ఏం మాట్లాడిన? ఆయన మాట్లాడి ఎంతో మంది మా హిందూ సమాజాన్ని ఆగం చేసాడు, పోలీసు వాళ్ళని చంపాడు, మా హిందువులను చంపాడు, ఏదేదో మాట్లాడుతుంది. మరి అట్లా అనుకుంటే గద్దారు కమ్యూనిస్ట్ అయినప్పుడు, నక్సలైట్ అయినప్పుడు మందకృష్ణ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిండు కదా. అవును. మరి ఆయన కట్టిస్తారు. ఇక్కడ విషయం ఏంది? ప్రాణం అన్నది పానం పోయినా పర్వాలేదు అనుకుంటు గద్దారు, కానీ ఒక విషయాన్ని అయితే ఒప్పుకుంటారు నేను గద్దార్ అని. పానం పోయిందాక కూడా ఒక బీజేపీ పార్టీ ఈ మనధర్మ శాస్త్రాన్ని ఒప్పుకోలే. ఇలా మందకృష్ణ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చినప్పటికీ కూడా ఇలా కుల ముద్దాలు కావచ్చు, అనేక ఉద్యమాలు చేసిన అన్న. ఏదేమైనప్పటికీ బీజేపీ పార్టీ ప్రచార కార్యకర్తగా ఓట్లేమని చెప్పి ప్రచారం చేసింది కాబట్టి ఇచ్చారేమో. అంటే గద్దర్ గద్దర్ చేయలేదు, నేను చేసిండు అంతే కదన్నా. అవును.
అన్న గద్దరన్న గతంలో చిన్నజీయరు ఆయన ఎవరో రామాంజరావు ఏమో పేరుంది కదా, శంషాబాద్ దగ్గర పెద్ద అది పెట్టిరు విగ్రహం, ఆయన మీద ఒక పాట రాసిండు, పాట వాడింది కూడా. అది మన ధర్మం కాదటరా? అంటే నేనేమంటున్నా ఇక్కడ దాని పేరు ఏం పేరు, ఆ విగ్రహం పేరు ఏదో చిరంజీవికి సంబంధించిన విగ్రహం పేరు ఏంది, రామానుజం. రామానుజం రామానుజం హిస్టరీ చూసుకున్నట్లయితే కూడా అనేక అంశాలు ఉన్నాయి అందులో కూడా. మేము ఆ రోజు కూడా గద్దారన్నని ఏకీభవించి నువ్వు సూపర్ అనలే, సుఖరామని సోకుటడా లేదు, నేను ఖచ్చితంగా సురుకుడు బద్దతో ఆతలు పెడతా. ఆ రోజు క్లియర్ గా పెట్టిన గద్దారన్న నిన్ను చూసి పెరిగినాం కదా మేము. నువ్వు ఏంది రామానుజం జై రామానుజం అని చెక్కభజన చేస్తున్నావు, నువ్వు చెక్కభజన చేసుడు కాదు, నువ్వు నొప్పులు జరిగేటువంటి వేదిక మీద నుంచి వచ్చినావు కదా, ఇలా చెక్కభజనలు చేస్తున్నావు. ఆ రోజు కూడా వ్యతిరేకించాం కదా అన్న. అంటే మన ధర్మాన్ని ఏ రోజు కూడా నేను ఖచ్చితంగా మన ధర్మానికి ఎవడైతే సపోర్ట్ చేస్తాడో మనం వ్యతిరేకిస్తా అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. లేస్తే లేడికి పెరగన్నట్టు పొద్దుగా లేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలన్నీ జై శ్రీరామ్ అని చెప్పేసి సనాతన ధర్మం అని చెప్పేసి బాగా ఒక ప్రచారం చేస్తారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే మానవ మనుగడని అంతం చేసేటువంటి సనాతన ధర్మం, మనిషిని మనిషిగా చూడనటువంటి సనాతన ధర్మం. అసలు ఎదటి మనిషి స్త్రీని అయితే అసలు కనీసం అంటే ఒక జీవి నిర్మాణానికి అవసరమైనటువంటి తల్లిని కూడా పురుషుని యొక్క కోరికలు తీరుస్తానికి మాత్రమే స్త్రీ పుట్టుక అని చెప్పి మాట్లాడుతుంటారు. సనాతన ధర్మం అనేది ఒక చచ్చిపోయిన మనిషి, ఆ చచ్చిపోయిన పీంగ పక్క పొంటి అదే కాష్టం మీద చచ్చిపోయిన తగలబెట్టడమో లేకపోతే గోరు పెట్టడం సహజం. కానీ బతుకున్న మనిషిని ఊరంతా వేడుక చూస్తుంటే బతుకున్న మనిషిని అల్లేసి తగలబెడితే ఏంది, అది ఎంత విచిత్రం, ఎంత మారణకాండ. దీన్ని మించిన తీవ్రవాదం, దీన్ని మించిన టెర్రరిజం ఉంటుంది. ఉగ్రవాదులు అనరు మొన్న. ఈ మతానికి మించి, సనాతన ధర్మానికి మించి, హిందూ మతాన్ని మించి, ఈ కులాలను మించి, అన్నిటికి మించి, ఏ మతం అయినా సరే, ఏ కులమైనా అన్ని కావచ్చు, దాన్ని మించినటువంటి ఉగ్రవాదం ఏది ఉండదు నాకు తెలిసి. విచిత్రమైన ఉగ్రవాదం. అంటే ఈ సనాతన ధర్మాన్ని కామన్ మ్యాన్స్ కాకుండా సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతారు. దాన్ని ఎట్లా చూస్తారు ఒక రాజకీయ పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమా నటునిగా ఆయన జీవితమే ఒక నటన, ఆయన జీవితమే ఒక బూటకం. ఎందుకు అని అంటే ఈ సనాతన ధర్మంలో విడాకులు అనే పదం ఉండదు. నువ్వు ఆల్రెడీ ఇద్దరు హిందువులకు విడాకులు ఇచ్చినావుగా. నువ్వు ఎలా నేను అంటే భగత్ సింగ్, అంటే కమ్యూనిజం, అంటే చెగువేరా, అంటే అది ఇది ఏదేదో మార్చు అట్లా దేంతో గురించి మాట్లాడేది. ఇవాళ నువ్వు తిరుపతి మెట్లుగా అడుగుతున్నావు, కింది మీదికి ఏమైంది ఆ బట్టలు, పనికి వేల బట్టలు, అది ఏం బట్టలు అంటారు ఇట్లా, అది వేసుకొని కాషాయం బట్టలు వేసుకొని మీరు చేస్తున్నది ఏంది? అలా సనాతన ధర్మంలో విడాకులు అనే పదం లేదట. మరి నువ్వు ఎట్లు ఇచ్చినావు? నువ్వు మాట్లాడచ్చా దాని గురించి? ఎటుపోయింది నీ నీ పవర్ అంతా? మీరు చేస్తున్నది ఏంది అసలు? పవన్ కళ్యాణ్ అనేట ఆయన బీజేపీకి ఆటపావు లాంటి వాడు. అవసరాల కోసం వాడుకుంటారు, వాళ్ళకి అవసరం, ఈయనకు అత్యవసరం అన్న. దేశంలో రోజు పొద్దున్న నుంచి నైట్ 12 గంటల దాకా ఒకటే వార్త ఏడ చూసినా కనిపిస్తా ఉంటది. హిందువులు ప్రమాదంలో ఉన్నారు, హిందువులు ప్రమాదంలో ఉన్నారు. అసలు హిందువులు అంటే ఎవరు? హిందువులు అంటే కేవలం బ్రాహ్మణులే. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి వాళ్ళు ఎందుకు అగ్రహారంలో ఉన్నారు? వీళ్ళంతా ఎడురు అగ్రహారంలో ఉన్నటువంటి వాడు మాత్రం హిందువు. ఎవడు అగ్రహారం అంటే ఎవరు? అగ్రహారం అంటే ఎవరు? బ్రాహ్మణులే కదా. అవును. మరి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళే హిందువులు అవుతారు. ఇప్పుడు నేను పుసుకున్న నేను కూడా హిందువు అనుకుందాం, ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను కూడా హిందువు అయినప్పుడు నేను ఊరికి దూరంగా ఎందుకు నెట్టిపోయబడ్డా? ఎందుకు నా మూతికి ముత కట్టిరు? ఎందుకు నా ముటికి కంప కట్టిరు? ఎందుకు నన్ను శూద్రుడు, అతి శూద్రుడు అని అనేక రకాలుగా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు నేను హిందువులు అంటే హిందువులము అనుకుని భ్రమలో బతుకుతున్నటువంటి భారతదేశ పౌరులకు చెప్తున్నా మాట. నేను ఏ కులాల వాళ్ళు హిందువులు, ఏ కులాల వాళ్ళు హిందువులు, వాళ్ళు తినే తిండేది, కట్టే బట్ట ఏంది, దానికి ఉన్నటువంటి ఒక ఫార్ములా అయితే ఉంటుంది దేనికైనా. ఆ ఫార్ములా ఏందని మీ గుండెల మీద చేయి చేసుకొని మీకు మీరే ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను బీఫ్ తింటా, శుక్రవారం సార్ బీఫ్ తింటాడు. నువ్వు నా తిండి మీద కూడా నీ ఆధిపత్యం ఉన్నప్పుడు, నీ మతాధిపత్యం లేకపోతే నీ కులాధిపత్యం ఏదో ఆధిపత్యం ఉన్నప్పుడు ఇక మనిషి స్వేచ్ఛగా బతికింది ఎక్కడ? ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ మతం పేరు, నీ సనాతనం పేరు అనేక రకాలుగా నేను తినే తిండి మీద కూడా నీ చెయ్యి ఉన్నప్పుడు మేము బతికింది ఎప్పుడు? మేము హిందువులం ఎట్లా అన్నట్టు? ఏ కులాల వాళ్ళు హిందువులు అని చెప్పి క్లియర్ గా చెప్పవలసినటువంటి అవసరం, మన ధర్మాన్ని ప్రేరేపించేటువంటి అగ్రహారులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైతే వాళ్ళ జోకే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, వాళ్ళు చెప్పవలసినటువంటి అవసరం ఉంది దీనికి.
అన్న ఆపరేషన్ కగారు మీద సుఖరామ్ నరసన్న అభిప్రాయం. ఎందుకంటే గతంలో నేను నక్సలైట్ కుటుంబం నుండి వచ్చిన అని చెప్పేసి చాలా వేదికల మీద మాట్లాడింది. అవును. ఇప్పుడు నక్సలైట్లను చంపుతుంటే సుఖరామ్ నరసన్న పాట అంటే ఎంతో కొంత ఆయన కొంచెం డల్లుగుండ అనేది సమాజంలో అనిపిస్తుంది. ఈ మధ్య పాటలు రాకపోవడం ఇదంతా ఎందుకు డల్లుగుండు. ఆయన సుఖరామ్ నరసన్న అభిప్రాయం ఆపరేషన్ కగారు మీద ఏంది? అన్నాలుంటేనే రవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, రగిల రాచకుండా ఎగిరే ఎండ జెండా, కన్నది అన్నలను కడుపు నిండా, కొడుకులను ఎడబాసి రాచకుండా పురిటి నొప్పులను తెలుసుకుని గుండె నిండా, ఒంటరైపోయింది ఒడిగాపి కూసుంది, అనాథగా తల్లి అలవాటిస్తున్నది, అన్నాలుంటేనే అడవికి అందము, రాజ్యము చెలరేగుతున్నది పోదము, చెట్టు పుట్టలే ఎక్క చెల్లెలనుకోని, కొండ కోనలే అన్నదమ్ములనుకోని, ఐనెల్లు కనబడ్డ జనమయాది కొచ్చి తల్లి వచ్చి పోయిన సాటుంగా చూసొచ్చి, ఇలా ఇంత పవర్ఫుల్ అయినటువంటి పాటలు రాస్తాడు డల్గెదుకుంటాడు రావణ్ సార్. అంటే ఈ పాట కూడా నక్సలైట్లను తయారు చేసే విధానానికి ఆ కోణంలోనే అనిపిస్తుంది. ఎందుకంటే అన్నాళ్ళు ఉంటేనే అడవికి అందము, రాజ్యం చెలరేగుతున్నది పోదాం అంటే అడవిలోకి తీసుకోమని పోదాం అంటున్నా. అంటే నేను కూడా వస్తానే అర్థం. మీరు ఊరు రండి, నేను ఆ పాటలో పోదాం అంటే అడవిలోకి తీసుకోవాలా. అక్రమంగా ఎందుకు చంపాల్సి వస్తున్నది? చర్చలు పెడతామన్నప్పుడు, చర్చలకు నక్సలైట్ పార్టీ సిద్ధమైనప్పుడు చర్చల్ని ఎందుకు మీరు నిరాకరిస్తారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ప్రజాస్వామ్య దేశం అంటారు. అవును. అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి మనిషికి బతికే స్వేచ్ఛ ఉంది, ప్రతి మనిషికి అన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి ఇక్కడ. అవును కదా. అలాంటప్పుడు చంపేటువంటి రైట్ ఎక్కడ? ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అప్రజాస్వామ్యంగా చేస్తున్నటువంటి దానిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వేడుక చూస్తున్నటువంటి నాయకులు కావచ్చు, ఏమీ మాట్లాడకుండా ఏమంటారు మూగజీవులుగా బతున్నటువంటి ప్రజలు కావచ్చు, మనమంతా కలిసి ప్రభుత్వాలని అడిగి నిలదీసేటువంటి ప్రయత్నం చేయాలనే దాంట్లో దాని అర్థం. అడవిలోకి తీసుకోవాలనే ఆలోచన అయితే ఏముండదు. నేను ఓపెన్ గా ఏం చెప్తున్నా, ఇలా నేను కూడా తుపాకీ పట్టుకుంటే ఎప్పుడో చచ్చిపెట్టాను. మా ప్రాంతం అదే అయినప్పుడు, నా కుటుంబం అదే అయినప్పుడు నేను కూడా తుపాకీ పట్టుకుంటే చచ్చిపోయాను. మీన్ రాజ్యం చంపుతుంది, అక్రమంగా చంపుతుంది. నేను ఇలా నా బుద్ధిని వెపన్ చేసిన కాబట్టి కరెక్ట్ గా ఎన్కౌంటర్ చేయగలుగుతున్నా, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్కౌంటర్ చేయగలుగుతున్నా కదా. బాబా ప్రకటన స్వేచ్ఛతోని, కమ్యూనిస్టులు ఇచ్చినటువంటి స్వేచ్ఛతోని, నాకు ఇక్కడ ఉన్నటువంటి గట్స్ తోని, నేను పుట్టినటువంటి నేపథ్యంతో నా బుద్ధిని వెపన్ చేయగలిగిన కాబట్టి నేను ఏ ఎన్కౌంటర్ చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడ్డా. కాబట్టి అట్లని చెప్పి నేను నక్సలైట్లకు పోవద్దని చెప్పను, పోమని చెప్పను. అవసరం. కమ్యూనిజం లేకపోతే ఇక్కడ స్వేచ్ఛ అనేది ఉండదు. రాజ్యాంగం ఉన్నా లేకపోయినా కమ్యూనిజం అనేది ఖచ్చితంగా అవసరం అన్న. రీసెంట్ గా మంగ్లీ అనే ఒక ఫోక్ సింగర్ డ్రగ్స్ కేసులలో దొరికింది. దీన్ని ఎట్లా చూస్తారు సుఖరామ్ నరసన్న? ఎందుకంటే చిన్న స్థాయి నుండి వచ్చి ఒక ఇండస్ట్రీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి, ఆ పెద్ద పేరు వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కేసులలో దొరకడం అనేది ఒక ఆచారంగానో అలవాటుగానో మారిపోయింది తెలంగాణ వరకు. అయితే దీన్ని ఎట్లా చూస్తారు సుఖరామ్? సింపుల్ గా ఏం చెప్తా అంటే, ప్రస్తుతం పాట పక్కలేస్తుందని చెప్పగలుగుతా. పాట పక్కలేస్తుందని చెప్తున్నా. చాలా సార్లు కూడా నేను అన్నా ఈ మాట. ఇప్పుడు కూడా ఏమంటున్నా అంటే, పాట పక్కలేసి ఉన్నోని చేతిలో ఊగిసలాడుకుంటా పెట్టుబడిదారి వ్యవస్థకు ఉంపుడు గత్తెగా పనిచేస్తుంది పాట. దాంట్లో భాగంగా రకరకాలుగా జరుగుతుంది. అంటే డ్రగ్స్ కేసులో ఆమె దొరికిందంటే డ్రగ్స్ తీసుకొచ్చిన దీన్ని సరఫరా చేసి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా తప్పే కదా. నేనేమంటున్నాను క్లియర్ గా అదే చెప్పినా మీకు, మళ్ళీ అదే అడుగుతున్నాను. క్లియర్ గా చెప్పినా నేను, పాట పక్కలేస్తుంది, పెట్టుబడిదారి వ్యవస్థకు ఉంపుడు గత్తె మారి ఊగిసలాడుకుంటా రసవత్తమైన రాగాలు తీస్తుంది చెప్పిన. దాంట్లో అనేకంగా మీరే వెతుక్కోవాలి, ప్రజలు వెతుక్కోవాలి అన్న. కళాకారులని సుఖరామ్ నరసన్న అస్సలు సహించడు. వాళ్ళు ఏం చేసినా ఒక నాయకునికో ఇంకెవరికో పాడవాడినా కానీ ఒప్పుకోడు. మీరు గాత్ర వేషాలు అని ఈ రకంగా అనేక రకాల సంబోధనతోని వాళ్ళని కొంచెం హింసించినట్టు కొంచెం వేరే విధంగా మాట్లాడతాడు. ఎందుకు సుఖరామ్ నరసన్న ఒక్కడే అనే ఒక గర్వం ఏమైనా ఉందా? ఎందుకు అంత బల్బ్ అంటే అంటే కళాకారుల కోణంలో సుఖరామ్ నరసన్నకు బల్బ్ ఎక్కువ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. క్లారిటీ గుర్తు పెట్టుకోరు, మీరు అడుగుతాను కూడా భయపడతారు. నేను ఏమంటానంటే క్లారిటీగా సుఖరామ్ నరసన్నకు నిలువెల్ల బల్బే ఉంటది. ఎందుకు ఉంటది? నేను ఒకని మోసేతు నీళ్లు తాగనన్ని రోజులు ఇట్టనే ఉంటాను. తాగిన కుక్కలు ఏం చేస్తూనే చూస్తున్నాం. నాకు గతకడం అలవాట్లేదు, వెతకడం అలవాటు ఉంది. అర్థమైందా? నాకు గతకడం అలవాట్లేదు, వెతకడం అలవాటు ఉంది. జీవితం అంతా వెతుకుతూనే ఉంటాను. జీవితాన్ని జీవితం అంతా వెతుకుతూనే ఉంటాను కదా. కళాకారుల మీద నాకు సపరేట్ గా అక్కస్ ఎందుకు ఉంటుంది?
వాళ్ళు బతకడం కోసం ఎవరి పడితే వాళ్ళ పాట వీధి కళాకారులు వాళ్ళు వీధి కళాకారుల గురించి ఊరికే మాట్లాడతాడు సుఖరామ మాట్లాడాలని వాళ్ళు నేను అదే చెప్తున్నా. వీధి కళాకారులు అంటే ఎవరు? ఇంటింటికి పోయి ఆ పాట రాగం తీసి జోలలింగి నూకలో లేకపోతే ముక్కమైనటువంటి బియ్యం వేస్తే తీసుకొని పోయి బతికేటోళ్ళు. వాళ్ళకి ఆత్మగౌరవం. కానీ ఇలా పాట ఉల్లిగడ్డ బేరం కంటే కూడా ఉత్తదైంది. ఉల్లిగడ్డ ఉల్లికి వస్తారు మైక్ పెట్టుకొని దసకే తిని అనుకుంటూ వస్తారు కదా. వాళ్ళకంటే కూడా ఉల్లిగడ్డ బేరం కంటే కూడా పలసగా అయింది పాట. ఎందుకైంది పాట? బతకలేకపోతే అడ్డ మీద కూలి ఊరిపోయి ముట్టకట్టెలు అమ్ముకొని బతుకులు. పాటని తాకట్టు పెట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? పాట వేదికెక్కి పాడతప్పుడే మా అమ్మ అంటారు. అలాంటి అమ్మని తీసుకుపోయి ఎట్లా అమ్ముకొస్తారే నాకు అర్థం కాదని అట్లా. ఈ క్వశ్చన్ మీరు అలానే అడుగురు నాకు కాదు. ఇప్పుడు తల్లిని తక్కట్లా పెడతా అంటే ఏ కొడుకైనా ఒప్పుకోడు. నేను ఆ తల్లి గుట్టిన కొడుకునే కాబట్టి తల్లిని తక్కట్లా పెడతా అంటే ఒప్పుకుంటలేను. ఒకవేళ నీకు అది ఏకీభవిస్తే మరి వాళ్ళకి సపోర్ట్ లో నేను ఏకీభవిస్తాను. వాళ్ళు కొంతమంది నాతో కొంతమంది చెప్పారు నువ్వు ఎట్లా అడుగుతావు అన్న? వాస్తవమే కదా. మరి తల్లిని తక్కట్లా పెడితే ఏ కొడుకు ఊకుంటాడు? మీరు తప్పులు చేస్తారు కాబట్టి అని అడిగిండు కానీ అడగాలి. నువ్వు వాళ్ళని తిడతావని నేను తిడతారా? నా పాలు వాళ్ళు, నా ఇంటి పక్కన వాళ్ళు, నా దోస్తురా, నా చుట్టాలా? ప్రజాస్వామ్యంలో అందరికి మాట్లాడే హక్కు ఉన్నది. అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఎన్నో 4 కోట్ల మధ్యలో చేసుకోవాల్సినటువంటి శృంగారాన్ని నడి రోడ్డు మీద చేస్తున్నాడు. అవును, నడి రోడ్డు మీద సెక్స్ చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఆ సౌటన్ తీసుకుపోయి లోపలేసేటువంటి సందర్భాన్ని నేను వార్త చూసావాను? లేదు. చూసావా? మరి ఎవడు ఒక్కడ అడగకపోయా? అడగవలసింది వదిలిపోయి చక్కెరైన అడుగుతారు. నాకు అర్థం కాదు. కళాకారులు అనేటోళ్ళు ఎప్పుడూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ ఆత్మగౌరవాన్ని మర్చిపోయారు కాబట్టి ఏ వేదిక మీద ఉండగలుగుతారు అన్న. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను చెప్పుల దొంగ లెక్క చూస్తారు. ఎక్కడికైనా పోతే అప్పు ఊడతలేదు. ఒక కామన్ గా ఒక కూలినాలి పని చేసుకునే అటువంటి వ్యక్తి మాట్లాడిన రీతిలా ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు? ఆయన ఓట్ల దొంగ అని డైరెక్ట్ చెప్పలేక చెప్పుల దొంగ లెక్క చూస్తారు అని చెప్పినేమో. ఏమంటున్నట్టే ఏ తండ్రి అనేటోడు ఇంటికి నెట్టాడు గుంజలంటాడు. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం ఉన్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ పెద్ద దిక్కు. ఇక ఆయన అంటే అసెంబ్లీ కూడా ఏమంటాడు? టైర్ల విక్తా, పెగులు తీసి మెడకి వేసుకుంటా, బట్టలు ఇప్పి ఉరికించి కొడతా, ఆ కొడుక ఈ కొడుక అని ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే సీఎంగా ఆయన పనికిరాడు ఓపెన్ గా. అంటే ఈయనను కూడా కావాలని ప్రజలు ఏమి ఎన్నుకోలే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, అనేకం ఎవరో ఒకటి కావాలి కాబట్టి ఆ టైంకి ఈయన కనబడ్డాడు. అంతే లేదా ఏదో చేస్తాడని ఏం తీసుకురాలి. రీసెంట్ గా ఆయన ఒక వీడియో వైరల్ అయింది. నేను చదువుకున్నదేమో మీ దగ్గర అంటే బీజేపీ RSS డిగ్రీ అదేదో అంటారు కదా, అదేమో టీడీపీలా చంద్రబాబు దగ్గర. ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని మాట్లాడుతుండు. దీన్ని ఎట్లా చూస్తాడు సుఖరామ్ నరసన్న? అంటే వీడు కోణాలు ఇట్లా కనిపిస్తున్నాయి కదా, అట్లా చెప్పుకోవడం గొప్పదంటారా? అట్లా చెప్పడం ఎందుకంటారా? నేనేమంటే ఆయన ఎందుకు చెప్పుకున్నానని ఆయనకే తెలిసి ఉండాలి. అవునా? ఆయన ఎందుకు పోనీ చెప్పుకున్న వేదిక మీద లేకుండా తిరుగుతుండంటే ఇప్పుడు ఆయన ఏమనాలో మీరే చెప్పాలి. నువ్వు చెప్పిన వేదిక మీద నువ్వు ఉండాలి. నువ్వు లేదు కాబట్టి నేను ఏమనాలనేది మీరే చెప్పాలన్నా. ఎందుకనంటే ఇప్పుడు నేను పలానా ప్రజానాట్య మండలి నుంచి వచ్చినని చెప్తా. ఇప్పటికీ పార్లమెంటరీ పందాన్ని అనుసరించి ప్రజా వ్యతిరేక విధానాల పైన ఫైట్ చేస్తామని మాట్లాడుతున్నటువంటి కమ్యూనిస్టులే సున్నం బొట్లు పెట్టుకుని సన్నాశేషాలు వేస్తుంటే ఒక్కొక్కరిని బరిగలు తీసుకొని సపరిస్తున్నా. నేను అదే వేదిక నుంచి వచ్చిన. బట్ తప్పు చేసినప్పుడు తమ్ముడు తనుడైన ధర్మమే అనేటువంటి కాన్సెప్ట్ లో మాట్లాడుతున్నా. బట్ నేనేమంటా అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి తేడా కూడా ఇక్కడ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు కొత్త సీఎం ఉన్నాడు. పరిపాలన కొంచెం అటు ఇటుగా జరిగింది. కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని ప్రాంతాలు కావచ్చు, కొన్ని రకరకాలుగా వెసులుబాట్లు జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుకప్పు పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా ఏ కోణంలో ఏమన్నా వర్క్ జరిగిందా? 6 గ్యారెంటీలు అన్నాడు. ఎన్ని గ్యారెంటీలు అసలు చేసిరేదలా లేదు. చూపించుకోవడానికి మాత్రం గట్టి గప్పాలు కొడతారు. అవునా? బట్టలు పడాయి కానీ చుట్టలు పోవట్లేదని ఊర్ల సామెత ఉంటుంది. అంటే ఈ టైపు సారంగ నీతులు లేచిపోతుంటే రాలిపోయాయట. ఆ టైప్ ఆఫ్ ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన అలా. గతంలో ఆర్టీసీ వాళ్ళు ఏదో సమ్మె చేస్తే నన్ను గోసుకదిన్నా కానీ నాకు రూపాయి లేవు అని చెప్పి మీరు నా మీద కొట్లాడు, మన ప్రభుత్వము మన మీద కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పిండు. ఇటు ఊరూరులో ఇండ్లు వస్తుండు. ఇండ్లకి ఏడికెళ్ళి వస్తాయంటారు. అంటే
ఆర్టీసీ వాళ్ళకు జీతాలు పెంచడానికే లేనటువంటి పరిస్థితి 5-6 లక్షలు ఒక్కొక్క ఇల్లుకు ఎట్లా ఇవ్వగలుగుతారని అనుకుంటారు ప్రభుత్వం. ఇళ్ళలు కాగానే పండుగ కాదు, చూడాలి మనం ఇంకా రేపు రేపు. అంటే మొత్తం ముగ్గులు వరిచిపెట్టారు. నేను అదే చెప్తున్నాను, ఇళ్ళలు కాగానే పండుగ కాదు, మనం రేపు రేపు చూడాలి. ఆర్టీసీ వాళ్ళు నన్ను కోసుకొని తినుర్రు, నన్ను అది చేసి తినురు, ఇది చేసి తినురు అని మాటకు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ ఆకలి కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు కావచ్చు, వాళ్ళకు కొత్త ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మనిషిని సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను. సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ కూడా బ్లాక్మెయిల్ అనాలి, ఓపెన్ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటేనా? ఉచితాలు దేనికి ఇస్తున్నావు? ఉచితాలు ఎవడేమన్నా? నేను ఉచితాలు ఇచ్చి రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణలో మరో పోరాటం అనేది జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది. అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు, అప్పులు లేని తెలంగాణగా తీర్చిదిద్దుర్రా నాయన ఒక ఉద్యమం పుడుతుంది రేపు రేపు. అంత స్థాయికి తీసుకుపోతారు. ఇంకోటి, ఏమి లేనటువంటి నిన్ను చెప్పల దొంగగా చూస్తుర్రు, నన్ను ఓసుకొని తినుర్రు అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి 30 మంది అందమైన భావాలని హైదరాబాద్ కు పట్టుకొచ్చి మనిషికి 30 తులాల బంగారం ఇస్తే యాడికెళ్ళి తెచ్చిచ్చినవి పైసలు? వీడు ఆకలి తినలేక తస్తుర్రు, ఆకలి కాని అంటుంటే అందమైన భావాలు, నేత మెరుపు తీగలు, సన్నజాజి పువ్వులు, ఏంది? తెలంగాణలో ఉన్నటువంటి ఒక సంస్కృతిని కూడా వ్యతిరేకించి దీన్ని ఒక విదేశీ కల్చర్ని తీసుకొచ్చి మనకాడు ఉన్నటువంటి కల్చర్ రుద్దడమే కదా. స్త్రీ జాతిని ఒక ఆట బొమ్మగా సగం సగం బట్టలతో నిలబెట్టడం అనేది అది మరి ఏ కల్చర్ అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రెండోటి, ఇక్కడ పూర్తిగా తెలంగాణ అప్పులలోనే ఉంది, అభివృద్ధి అనేది జరగదు, అదంతా ఉత్తమ డల్లా అన్న. గతంలో రీసెంట్ గా జయరాజ్ అన్నకు కానీ కొంతమంది కవులకు ఒక 9 మందికో 10 మందికో కోటి రూపాయలు ఇచ్చి ఒక ఇల్లు స్థలం ఇచ్చిర్రు. దాన్ని ఎట్లా చూస్తారు సుఖరాం నరసన్న? ఇప్పుడు జయరాజ్ అన్నకి ఇచ్చిర్రు అంటే జయరాజ్ అన్న ఒక గద్దరన్న ఉద్యమ వేదిక చెప్పిండు, రేవంత్ రెడ్డి చాలా పెద్ద విప్లవకారుడు అని చెప్పడానికి కోటి రూపాయలు ఆయనకి ఇవ్వచ్చు. ఇంకెవరికి ఇచ్చి చెప్తా అందశ్రీ అన్నకు, అందశ్రీకి ఇచ్చాడు. అందశ్రీ ఆయనను మించినటువంటి సమాజంలో ఆయన ఏమనుకున్నాడు అంటే నెత్తి మీద 4 ఇంటి రుచిపోయి తెల్లబొచ్చులు వస్తే మేధావులం అనుకుంటాడు ఆయన. అందులో భాగంగా రేవంత్ రెడ్డికి నాకు సుటరికమైంది అని అంటుండు, చుట్టం అనుకొని ఇచ్చిండు. నెక్స్ట్ చాలా మంది పేర్లు నాకు ఐడియా చెప్పరు, మీరు చెప్తే అక్కడ నేను చెప్పేస్తా, ఎవరికి ఎందుకు ఇచ్చాడని చెప్తా. ఒకటే గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, జోకెటోని కడుపు ఎప్పుడు నిండుగానే ఉంటుంది, నిలదీసుటోని కడుపు ఎప్పుడు ఎండిపోయి ఉంటుంది. ఇది క్లారిటీ పెట్టుకోవాలి మనం అన్న. నెక్స్ట్, తెలంగాణలో 2 ఏళ్ళ దాదాపు 2 ఏళ్ళ అయింది, ఇప్పటిదాకా సర్పంచ్ ఎన్నికలు లేవు. దీన్ని ఎట్లా చూస్తాడు? ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న ఏ గవర్నమెంట్ కూడా 6 నెలలు అటు ఇటు 1 ఇయర్ అంతే అది చేసింది, కానీ ఇప్పటిదాకా 2 ఏళ్ళ దాకా సర్పంచ్ లేకుండా గ్రామాల్లో నడుస్తున్నాయి. నీళ్లు లేవు, ఏం లేవు. ఇంకా సర్పంచ్ ఉంటే అడగనికి వస్తుంది, నేను మాజీ సర్పంచ్ నన్ను ఎట్లా అడుగుతావు అంటే క్వశ్చన్ చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తాడు? ఏముండదు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పుసుకుని ఎలక్షన్ పెట్టుకుని ఊర్లలోకి వస్తే చెప్పలేదండి వేస్తారు, అందులో భాగంగా దాన్ని కొనసాగిస్తా ఉంటారు. ఎట్లా ఎన్ని రోజులు కొనసాగిస్తారు అలా? అంటే ఇక్కడ కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు మికటం ఆయనకి ఏమైతుంది ఖచ్చితంగా పిల్ల బయటపడుతుంది. అంతే, ఆ బయటపడే టైం దాకా వెయిట్ చేయడం ఎంత ఏముంటుంది.